పంచాయతీ ఎన్నికలకు అవసరమైన అన్ని ఏర్పాట్లను చేపట్టాలని ఎన్నికల కమిషన్ ఆదేశాలు జారీ చేసింది. ఎన్నికల నిర్వహణకు అవసరమైన అధికారులు, సిబ్బంది వివరాలను టీ-పోల్లో అప్లోడ్ చేయాలని సూచించింది. ఇప్పటివరకు గ్రామ పంచాయతీల వారీగా అమల్లో ఉన్న రిజర్వేషన్ల వివరాలను జిల్లా పంచాయతీ అధికారుల నుంచి సేకరించింది. ఇక నిజామాబాద్ జిల్లాలో పంచాయతీ ఎన్నికలపై మరింత సమాచారం మా నిజామాబాద్ ప్రతినిధి కిషోర్ అందిస్తారు. పాత రిజర్వేషన్ల ప్రకారమే ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం అటు స్థానిక సంస్థల ఎన్నికలకు పోయే ప్రక్రియలో ముందున్నట్లు కూడా తెలుస్తుంది. దీనిలో భాగంగా రానున్న 1-2 నెలల్లో ఖచ్చితంగా ఇటు పంచాయతీ ఎన్నికలు నిర్వహించేందుకు సిద్ధమవుతున్నట్లు కూడా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో అటు ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా కొంత పంచాయతీకి సంబంధించి హడావిడి మొదలైందనే చెప్పవచ్చు. ముఖ్యంగా ఈసారి పోరు రసవత్తరంగా ఉండే అవకాశం ఉన్నట్లు కూడా కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇటు నిజామాబాద్ జిల్లాలో 530 గ్రామ పంచాయతీలు ఉన్నాయి, 4932 వార్డులు ఉన్నాయి, అంతేకాకుండా 33 మండలాలు ఉన్నాయి. అంతేకాకుండా ఇటు కామారెడ్డిలో 526 గ్రామ పంచాయతీలు ఉన్నాయి, 25 మండల్స్ ఉన్నాయి, అలాగే 3 మున్సిపాలిటీ కూడా ఉన్నాయి. అయితే ప్రధానంగా చూసుకున్నట్లయితే ఈసారి మాత్రం గతంతో కంటే ఈసారి పోరు భిన్నంగా ఉండే అవకాశం మాత్రం కనిపిస్తుంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో చూసుకున్నట్లయితే అటు పార్లమెంట్ ఎన్నికల్లో చూసుకున్నట్లయితే అటు ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా 9 స్థానాలకు గాను అటు 3 స్థానాలు బీజేపీ, అలాగే 2 స్థానాలు బీఆర్ఎస్, అలాగే మిగతా స్థానాలన్నీ కూడా ఇటు కాంగ్రెస్ పార్టీ గెలుచుకున్న పరిస్థితి. అయితే అనంతర నేపథ్యంలో ఇటు బాన్సువాడకు సంబంధించి బీఆర్ఎస్ అభ్యర్థి అటు పోచారం అటు కాంగ్రెస్లోకి వెళ్ళారు. అయితే ఇప్పుడు కాంగ్రెస్ బలం పుంజుకుందనే చెప్పవచ్చు. అయితే అనంతరం జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో అటు బీజేపీకి సంబంధించిన నిజామాబాద్గా బీజేపీ అరవింద్ గెలిచారు. అయితే ప్రధానంగా చూసుకున్నట్లయితే ఇప్పుడు రాష్ట్రంలో మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వం, అలాగే ఇటు కేంద్రంకి సంబంధించి అటు బీజేపీ, అలాగే స్థానికంగా కూడా 1-2 స్థానాలు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు గెలుచుకోవడంతో ఈసారి పోరు రసవత్తరంగా మారినట్లు కూడా తెలుస్తుంది. అన్ని పంచాయతీలు, ముఖ్యంగా స్థానిక సంస్థల్లో తమ బలాన్ని పెంచుకునేందుకు అన్ని పార్టీలు కూడా ప్లాన్ వేస్తున్నట్లు కూడా తెలుస్తుంది. ఇప్పటికే అధికారంలో ఉన్న రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ మాత్రం ఇప్పటికే అసెంబ్లీ స్థానాలకు సంబంధించి ఇన్ఛార్జీలను కావచ్చు, స్థానికంగా ఉండే ఎమ్మెల్యేలకు ఈ బాధ్యతలు అప్పగించినట్లు కూడా తెలుస్తుంది. అంతేకాకుండా ఇప్పటి నుండే గ్రౌండ్ వర్క్ కూడా చేస్తున్నట్టు కూడా తెలుస్తుంది. అయితే మరోవైపు చూసుకున్నట్లయితే ఇటు నిజామాబాద్ ఎంపీగా అటు బీజేపీ అభ్యర్థి అరవింద్ గెలిచారు. ఇప్పటికే అటు ఎంపీగా గెలిచిన అనంతరం మొదటి లక్ష్యంగా స్థానిక సంస్థల్లో తమ జెండా ఎగరవేయడమే లక్ష్యం అంటూ కూడా ప్రకటించారు. అటు మున్సిపాలిటీలతో పాటు అలాగే ఎక్కువ మొత్తంలో జెడ్పీలు, అలాగే సర్పంచ్లు కూడా గెలుచుకునే స్థానాలను ఖచ్చితంగా మేము గెలుచుకుంటామని కూడా ధీమా వ్యక్తం చేస్తారు. ప్రధానంగా చూసుకున్నట్లయితే మండలు, అలాగే జిల్లా పరిషత్కి సంబంధించి అటు పార్టీ గుర్తులు మాత్రం ఉంటాయి. అలాగే గ్రామ పంచాయతీకి సంబంధించి వ్యక్తి మాత్రమే ఉంటారు. పార్టీ గుర్తులు ఉండకుండా వ్యక్తి బలంతో మాత్రమే గ్రామ పంచాయతీలకు సంబంధించి గెలుస్తూ వస్తున్నారు. అంతేకాకుండా ఆ వ్యక్తి ఇమేజ్తో పాటు అటు పార్టీ ఇమేజ్ కూడా తోడవడంతో ఎక్కువ మొత్తంలో గ్రామ పంచాయతీలు గెలుచుకొని అటు రానున్న ఎలక్షన్స్ కావచ్చు, గ్రామ పంచాయతీలు ఎక్కువ మొత్తం గెలుచుకున్నప్పుడే అటు గ్రామ స్థాయిలో ఓటర్లు పెంచుకోవచ్చు, ప్రజలను క్యాడర్ను పెంచుకునే దిశగా అటు నాయకులు వెళ్తూ ఉంటారు. ఈ నేపథ్యంలో గ్రామ పంచాయతీ ఎలక్షన్ లక్ష్యంగా ఇటు 3 పార్టీలు కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, 3 పార్టీలు కూడా ఇప్పటి నుంచెల్లే గ్రౌండ్ వర్క్ ప్రారంభించినట్లు కూడా తెలుస్తుంది. మరో నెల రోజుల్లో అటు సెప్టెంబర్ మొదటి వారంలో ఉండే అవకాశం ఉన్నాయన్న నేపథ్యంలోనే ఇప్పటి నుంచి అటు ఏ పార్టీలకు సంబంధించి ఇప్పటికే టార్గెట్ నిర్వహిస్తున్నట్టు కూడా తెలుస్తుంది. అటు ఎక్కువ మొత్తంలో పంచాయతీలు గెలుచుకొని రానున్న రోజుల్లో అటు అసెంబ్లీ కావచ్చు, పార్లమెంట్లో తమ బలాన్ని చాటుకునేందుకు పార్టీలలో చర్చ జరుగుతున్నట్టు మాత్రం తెలుస్తుంది. మొత్తానికి మాత్రం గత ఎన్నికల్లో చూసుకున్నట్లయితే బీఆర్ఎస్ అధికారంలో ఉన్న నేపథ్యంలో చాలామంది కూడా బీఆర్ఎస్కి సంబంధించిన సర్పంచ్లు, స్థానిక సంస్థల ముఖ్య నేతలు ఉండేవారు. అయితే అనంతరం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత చాలామంది కూడా బీఆర్ఎస్ను వదిలి అటు కాంగ్రెస్ పార్టీతో పాటు బీజేపీలో జాయిన్ అయిన పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో అటు అధికార పార్టీ కాంగ్రెస్ను సంబంధించిన అభ్యర్థులను ఓడించి అటు పాగా వేసేందుకు బీఆర్ఎస్తో పాటు అటు బీజేపీ కూడా గ్రామ స్థాయిలో కూడా పటిష్టం చేసుకునే దిశగా ముందుకెళ్తున్న పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. మొత్తానికి మాత్రం ఇటు స్థానిక సంస్థల ఎన్నికల నగారా మోగుతున్న నేపథ్యంలో ఇప్పటికే అన్ని పార్టీలు మాత్రం అటు గ్రామ స్థాయిలో దృష్టి సారించినట్లు కూడా తెలుస్తుంది. ఎక్కువ మొత్తంలో పంచాయతీలు గెలుచుకునేందుకు ప్లాన్ చేస్తున్నట్లు మాత్రం తెలుస్తుంది.